వెంబడి డప్పుడు పడ్డట్టే పడ్డాయి వానలు. ఏం వానలో ఏం పాడో 4-5 ఒద్దులు ఆగం పట్టించింది సరదన్నట్టు మళ్ళీ 3 ఒద్దులు ఆగం చేసేటందుకు తయారుగున్నాడట వానదేవుడు. అవు బంగాళాఖాతంలో అల్పపీడనం లేచుడుతోని ఆగం చేసేటందుకు తయారైతుండట. ఇక కథ ఏందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ఈ వానలు చల్లకుండా ఏం వానలురా నాయన, ఇప్పటికే 10-15 ఒద్దుల సంది పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయి. ఈ వానదేవుడు చల్లకుండా ఇంతైనాక ఆయనకు పబ్లిక్ మీద గింతన్న పాపం అనిపించకపోయి ఉండొచ్చునా. చేసిన ఆగం జాలదన్నట్టు ఇంకో 4 ఒద్దులు మందిని పరేషాన్ చేసేందుకు తయారైతున్నాడు వానదేవుడు. బంగాళాఖాతంలో తుఫాన్ లేచింది అంటున్నారు మొగుల అధికారులు. ఇక ఇప్పటికైతే ఎరుపని పసుపని మొగుల అధికారులకేంచి అలర్టులైతే ఏం లేవు గాని పబ్లిక్ అయితే పైలంగా ఉండాలంటున్నారు. శుక్రవారం కేంచి ఐతారం దానక ఈడవకుండా ముసురు పెడతదట. ఏపీకి ఆనుకొని ఒరిస్సాకు దక్షిణంలోకి బంగాళాఖాతంలో తుఫాన్ లేచిందట. సముద్రం మీద 8 మీటర్ల ఎత్తుతోని దుంకుతాయట అలలు. అట్ట శుక్రవారం నాడు గట్టినే పడేటట్టుందట. శనివారం ఐతారం నాడు మాత్రం బుడ్డ చినుకులే రాలుతాయి అంటున్నారు. ఇది ఒకటే కాదు, 30-40 కిలోమీటర్ల రూబడితోని గాలి కూడా తోలుతుంది అంటున్నారు. అందుకనే అవసరం ఉంటేనే ఇంట్లోకేంచి బయటికి రావాలన్నట్రా. ఇక ఇన్నది కదా, నిన్న మొన్నటి దానికి అయినా ఆగమంతా చూసిరు కదా. ఇక జరకి 3-4 ఒత్తుల దానికి ఆఫీసులకు పనుల మీద బయటికి పోయేటోళ్ళు జర పైలంగా ఉండోలి. ఏం చెప్తున్నా.